జీవితంలో కొందరి కథలు కేవలం వార్తలు కావు, అవి మనసును కదిలించే సంఘటనలు. అలాంటిదే పాలస్తీనా ఖైదీ అక్రమ్ అబూబకర్ కథ. జైలులో గడిపిన సంవత్సరాలు, ఒంటరితనపు రాత్రులు, కానీ ప్రేమ మాత్రం తన గుండె గదిలో నిరంతరం వెలిగిన దీపం అయ్యింది. జైలు గోడలు ప్రేమను ఆపలేవు, దూరం మనసును విడదీయలేవు. నమ్మకమున్న చోట సమయం కూడా మోకరిల్లుతుంది. తన మాజీ భార్యను తిరిగి వివాహం చేసుకోవడం అది కేవలం ఒక సంఘటన కాదు, అది భార్యాభర్తల ప్రేమకు గుర్తుండిపోయే చరిత్ర. ఇజ్రాయెల్ జైలు నుండి 23 సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి పాలస్తీనా ఖైదీ అక్రమ్ అబూబకర్ తన మాజీ భార్యను తిరిగి వివాహం చేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమ్ అబూబకర్ను 2002 ఆగస్టు 26న ఇజ్రాయెల్ దళాలు ఆయనను అరెస్టు చేశాయి. తనపై 3 జీవిత ఖైదు శిక్షలు విధించారు. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కింద 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు. అందులో 250 మంది జీవిత ఖైదీలు ఉన్నారు. 250 మంది జీవిత ఖైదీలలో అక్రమ్ అబూబకర్ కూడా ఉన్నారు. ఇతనిపై 1 కాదు 2 కాదు, ఏకంగా 3 జీవిత ఖైదు శిక్షలు విధించారు. అంటే మరణం వరకు అతను జైలులోనే ఉండాలి. ఇతను జైలు నుండి బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా ఉండే. ఆ సమయంలో అతను ఆలోచించి తన భార్యకు ఆమె జీవితాన్ని నిర్బంధంలోనికి తోసేయకూడదనే ఉద్దేశంతో ఆమెకు స్వేచ్ఛగా జీవించి మరో వివాహం చేసుకోవచ్చని చెప్పి జైలు శిక్ష పడిన తర్వాత తన భార్య తన కోసం వేచి ఉండి జీవితాన్ని వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో అక్రమ్ ఆమెకు విడాకులిచ్చారు. కానీ ఆ మహిళ ఆయనతో విడిపోయినప్పటికీ ఆయన పట్ల ఉన్న ప్రేమను విడిచిపెట్టలేదు. 23 సంవత్సరాల పాటు ఆమె ఎవరిని వివాహం చేసుకోలేదు. అక్రమ్ క్షేమంగా తిరిగి వచ్చే రోజు కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ అల్లాతో వేడుకుంటూ ఉండేది. తన భర్త ఏనాడైనా తిరిగి తన వద్దకు రావాలని. ఆమె తన కుటుంబంలో, సమాజంలో సాధారణ జీవితాన్ని కొనసాగించినప్పటికీ హృదయంలో తన భర్త జ్ఞాపకాన్ని ఉంచుకుంది. ఆ మహిళ అసాధారణమైన విధేయతతో 23 సంవత్సరాలు వేచి ఉంది. మరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఆమె అతని విడుదల కోసం ఆశతో, ప్రేమతో వేచి ఉంది. ఆ తర్వాత 23 సంవత్సరాల పాటు ఇరువురు విడిపోయినా ఒకరిపై ఒకరు ప్రేమను నిలుపుకున్నారు. అక్రమ్ విడుదలైన తర్వాత ఈజిప్ట్లోని ఖైరో నగరానికి చేరుకున్నాడు. 2025లో అక్రమ్ జైలు నుండి విడుదలైనప్పుడు ఆమె ఈజిప్టులోని ఖైరో నగరానికి వెళ్ళి ఆయనను స్వాగతించింది. ఆ సుదీర్ఘ విరహం ముగిసి అక్కడే తన భార్యను కలుసుకొని అక్రమ్ తన 50 సంవత్సరాల వయసులో తమ కుటుంబ సభ్యుల సాక్షిగా ఆ ఇద్దరు మళ్ళీ నిఖా చేసుకున్నారు. ఈ ఘటనను చూసిన అనేక మంది పాలస్తీనీయులు నిజమైన ప్రేమ అంటే ఇదే అని ప్రశంసించారు. ఈ వేడుక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. భార్యాభర్తల బంధం అనేది సాధారణమైనది కాదు, అది 2 మనసుల మధ్య నడిచే అపారమైనటువంటి నమ్మకం, అవగాహన, త్యాగం మరియు ప్రేమతో నిండిన ఒక పవిత్రమైనటువంటి బంధం. జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, పరాజయాలు వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఆ క్షణాల్లో ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనకు ధైర్యం చెబుతున్నారు, అదే మన సంబంధానికి అసలైన అర్థం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ బంధం శాశ్వతమవుతుంది. కోపాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, కానీ ప్రేమ నిజమైనప్పుడు క్షమించడమే విజయం అవుతుంది. అక్రమ్ అబూబకర్ వంటి వారిని చూసినప్పుడు మనకు తెలుస్తుంది, ప్రేమ జైలులను దాటుతుంది, సరిహద్దులను మించుతుంది, కాలాన్ని కూడా ఎదుర్కొంటుంది. అతను తన మాజీ భార్యను తిరిగి వివాహం చేసుకున్నది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, అది ఒక ప్రేమకు, గౌరవం, బంధానికి ఇచ్చేటటువంటి విలువ. ఇది మనకు నేర్పేది ఏమిటంటే జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా మనసు నమ్మిన వ్యక్తిని మళ్ళీ ఆప్యాయంగా చేర్చుకోవడంలోనే నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, విడిపోయిన తర్వాత కూడా మనసులు కలిసేలా ఉంచడం. అదే భార్యాభర్తల అనుబంధం యొక్క మహత్తు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, భర్తకు ఏదైనా వ్యాధి ఉంటే వదిలేసి వెళ్ళిపోవడం, లేదా భర్త ఒక 6 నెలల పాటు కనిపించకుండా పోతే మళ్ళీ మరో పెళ్లి చేసుకోవడం, ఇలా అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ ఒక స్త్రీ తన భర్త కోసం తనకు అవకాశం ఉన్నా మరో పెళ్లి చేసుకోకుండా తన భర్త కోసం 23 సంవత్సరాలు వేచి ఉండడం అంటే ఎంత గొప్ప విషయం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి
షాహీ హల్వా. ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.